వెలుగులు నింపేలా దీపావళి నాడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్నికలు ఇచ్చిన సూపర్ 6 హామీలో ఒకటైన సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను అర్హులైన ప్రతి మహిళకు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గుంతలమయమైన రోడ్లను అభివృద్ధి చేసేందుకు 250 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇక నవంబర్ 2వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. మొత్తం యావత్ భారతదేశం అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ దీపావళి పర్వదినాన్ని ఎంతో ఆనందాలతో సుఖ సంతోషాలతో చేసుకున్నారు. మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అలాగే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా దీపం 2 కింద గ్యాస్ సిలిండర్లు ఏదైతే మేము ఎన్నికల్లో హామీ ఇచ్చామో ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. 2 రోజుల నుంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. రేపు ఉదయం 10 గంటలకి అన్ని ప్రాంతాల్లో కూడా గ్యాస్ సిలిండర్స్ డిస్ట్రిబ్యూషన్ సంవత్సరానికి 3 విడతలుగా ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. ఉచితంగా ఈ గ్యాస్ సిలిండర్లు అర్హులందరూ కూడా తీసుకునే సదుపాయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఇదే కాకుండా గత ప్రభుత్వంలో రోడ్లు గుంటలమయం అయిపోయినాయి. కనీసం ఒక చారుడి మట్టి కూడా అయినటువంటి సందర్భం ఉంది. ఇవాళ గుంతలన్నీ కూడా పూడ్చడానికి దాదాపు 250 కోట్ల రూపాయలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు 2వ తారీఖు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది. మొత్తం రాష్ట్ర